హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటున్నారా, నేను ప్రియాకి చాలా మంత్స్ తర్వాత నేను చాలా సర్ప్రైజ్ ఇస్తాను అనమాట. ఈరోజు ఏంటంటే 28th. ఈరోజు మా ఎంగేజ్మెంట్ అయ్యి 1 year అవుతుంది. ఈరోజు నేను ప్రియాకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. అది కూడా మేము ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యాం కదా, ఆ ఇంట్లోనే సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ప్రియా వాళ్ళ ఇంట్లో ఉంది. నేను ఇప్పుడు ఏంటంటే డెకరేషన్ కావాల్సిన సామాన్లన్నీ నేను ఇప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చి అంతా రెడీ చేసిన తర్వాత మీకు డెకరేషన్ ఎలా చేసాను అనేది మీకు చూపిస్తాను. మీరు కామెంట్లో కూడా చెప్పండి డెకరేషన్. నాకు డెకరేషన్ చేయడం రాదు, ఏదో అలా అలా చేస్తాను. ఆ చేసిన దానిలో మీకు ఎలా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఉంది పీకేఎల్తో 1 విన్ స్పెషల్ ప్రో లాంచ్ చేసింది. ఆడుతున్నప్పుడు ఫ్రీ రివార్డ్స్ కూడా వస్తున్నాయి. మోర్ ప్లే బిగ్గర్ బోనస్. బీయింగ్ ద స్టేజ్ ఇఫ్ మీ ప్లే 4000 అవుతే 200 రూపీస్ ఫ్రీ రివార్డ్ అన్లాక్ అవుతుంది. 12,000 రూపీస్కి 1000 రూపీస్ రివార్డ్. మోస్ట్ యాక్టివ్ ప్లేయర్స్కి అప్ టు 4000 రూపీస్ రివార్డ్ దొరుకుతుంది. ఫస్ట్ స్టేజ్, ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి టు బూస్ట్ అప్ యువర్ విన్నింగ్స్. వెరీ సింపుల్, యువర్ చాయిస్, యువర్ రివార్డ్స్ ఆటోమేటిక్లీ క్రెడిట్ అవుతుంది ఆఫ్టర్ ఈచ్ స్టేజ్. ఇఫ్ యూ జాయిన్ విత్ క్రిప్టో 33 పేర్స్ దొరుకుతాయి యాజ్ అ గిఫ్ట్. లింక్ పిన్ కమెంట్ లో ఉంది. ఇప్పుడు జాయిన్ అవ్వండి అండ్ క్లైమ్ ఫ్రీ రివార్డ్స్. సో గైస్, నేనైతే ఇంటికి వచ్చాను. నేను ఏమేమి తీసుకున్నానంటే ఓన్లీ బెలూన్స్ ఒకటే తీసుకున్నాను. రూమ్ ఎందుకు వెళ్ళకుందని చూస్తున్నారా, ఇంకా సామాన్లు షిఫ్ట్ అయ్యే తప్ప ఇంకా ఏం చేయలేదు మేము. ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని కొన్ని సామాన్లు కొనుక్కోవాలి, చాలా వరకు అయితే కొనుక్కోవాలి. అందువల్ల చాలా జరుగుతుంది. మొత్తం క్లీన్ చేసి అన్నీ చేశాక మీకు రూమ్ టూర్ చూపిస్తాం. అండ్ ఇప్పుడు నేను డెకరేషన్ చేయాలి, ఏం చేద్దామో ఎలా చేద్దామో అనేది నాకు తెలియట్లేదు. నేను నార్మల్గా అయితే లవ్ సింబల్ అనుకుంటున్నాను గోడకు అనేది. ఆ గోడ ఉంది కదా, దానికి లవ్ సింబల్ అనుకుంటున్నాను. కానీ అది అలా వస్తుంది. కానీ మరి మధ్యలో ఏం పెట్టాలనేది మరి నాకు తెలీదు. చేద్దాం, చేసే వరకు ట్రై చేద్దాం. అయితే బాగుంటుంది, లేకపోతే బాగోదు. సర్ప్రైజ్ ఇస్తాం కాబట్టి హ్యాపీ ఫీల్ అవుతారు. అది అమ్మాయిలకి ఎక్కడన్నా ఉంది, ఇదే సర్ప్రైజ్ ఇచ్చామంటే ఎలాగున్నది అనేది చూడరు. ఓకే, సర్ప్రైజ్ అయిపోతారు. కొంతమంది ఆలోచిస్తారులే, నేను దానికి ఇదవుతాను. కొంతమంది ఆలోచిస్తారు, ఏంటి ఇలా చేసావా, బట్ అది మనకు తెలుసు. చూద్దాం ఎండ్కి ఎలాగొస్తుంది, మీకు చూపిస్తాను. చూడండి మీరు కూడా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చాలా కష్టపడ్డాను అది ఎట్టడానికి, కానీ అప్పటికి నాకైతే కరెక్ట్గా వచ్చిందని అయితే అనిపించలేదు. ఇంకా చాలా బెలూన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఊది సైడు పైన ఎంత పెడదాం అనుకుంటున్నాను. చాలా టైం పడుతుంది. బట్ ఇది మాత్రం ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేసి చెప్పండి. నాకైతే పర్లేదు, అదంత పర్ఫెక్ట్గా అయితే నేను చేశానని చెప్పట్లేదు. ఓకే, పర్లేదు. మీకైతే ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్ అయితే మాత్రం కమెంట్ చేసి చెప్పండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇదే చేశాను. మీకైతే నచ్చిందా లేదని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నార్మల్గా ఇది చేశాను ఫస్ట్. దాని పక్కన బెలూన్స్ ఉన్నాయి కదని చెప్పి అది కూడా చేశాను. అది ఎందుకు చేశానో కూడా నాకు తెలీదు. నార్మల్గా ఏమో మిగతావి ఎలా చేశాను. ఇంకా ఇప్పుడైతే నేను వర్క్కి వెళ్ళాలి. మళ్ళీ ఆ వర్క్ వెళ్ళి వచ్చేసరికి 10 అయిపోద్ది. అప్పుడేమో కేక్ ఒకటి, స్పార్కిల్ ఒకటి, ప్లాస్టిక్ అన్నీ తేవాలన్నమాట. ఇంకా ప్రియాకి కూడా తెలీదు నేను సర్ప్రైజ్ ఇస్తున్నట్టు. ప్రియా వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి వచ్చినప్పుడు శివగొడికి అయితే నార్మల్ చెప్పాను, శివ నేను ఫోన్ చేస్తున్నప్పుడు ప్రియాని మా ఇంటికి తీసుకొని వచ్చిరా అని చెప్పేసి. ఎందుకంటే మనం ఎక్కడే కదా సర్ప్రైజ్ చేస్తున్నాము. చూడండి, నేను బెలూన్స్ ఇంకా చాలా ఉండిపోయాయి, కానీ ఎందుకంటే పౌడర్ అంతా ఇక్కడ అంటిపోతుంది. నా చెయ్యికి అంతా ఇదే పౌడర్ అంటిపోయి మండిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఈ మాత్రం చేసే ఆప్షన్, లేకపోతే ఆ పైన కూడా చేద్దాం పైన కూడా బెలూన్స్ అనేది అంటిద్దాం అనుకున్నాను. సో నాకైతే పర్లేదు అనిపిస్తుంది. ప్రియాకి చూద్దాం నచ్చిందా లేదా అనేది. సరే అయితే మరి సో
సో ఫ్రెండ్స్, నేనైతే కేక్ తెచ్చాను, ప్రియాకి తెలీదు. నార్మల్గా టీ లీటర్ కోసం అవి సింగిల్గా అమ్మలేదని చెప్పేసి ఇది మొత్తం సెట్ కొనాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ మధ్యలో పెట్టడానికి అనమాట. నేను నార్మల్గా అయితే ఊడిపోతుంది అనుకున్నాను. ఓకే, బాగానే ఉన్నాయి. ఒక 2 లీటర్స్ కోసం ఇది కొనాల్సి వచ్చింది. 2 లీటర్స్ అయితే నార్మల్ తక్కువ ఉంటుంది, కానీ ఇది ప్రైస్ ఎక్కువ పడింది. ప్రియ వచ్చేలోపు బేగా రెడీ చేసుకొని అన్నీ రెడీగా ఉంచుకుందాం. సో గ్యాస్ ఫైనల్లీ చేశాను అనమాట. లోసంలోటి నార్మల్గా ఇలాగా అది ఎందుకు చేసాను కూడా నాకు తెలియదు. అంటే బిలియన్స్ కొన్నాను కాబట్టి చేసాను. పైన ఇద్దాం అనుకున్నాను, కానీ ఇవి ఒక్కడనే చేసుకుంటున్నాను కదా. ఒక్కడిని చేసేసరికి ఆ లిప్స్ అనేవి పౌడర్ అంటిపోయి మండిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఆపేసాను. అందుకే అది కొంచెం చేసి మిగతావి నార్మల్గా చేసి పెట్టేశాను. ఇంకా చాలా ఉండిపోయి బెలూన్స్ అనేవి. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ వర్క్కి వెళ్ళి వర్క్ నుంచి వచ్చినప్పుడు కేక్ ఒకటి, బ్లాస్టర్ ఒకటి, స్పార్క్లు ఒకటి ఇవన్నీ తేవాలి. నేను వచ్చేసరికి దగ్గర అయితే 9 అయిపోతుంది. ఆ రెండిట్ల కోసం అదంతా కొనాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రియా దగ్గరికి వెళ్ళి ప్రియాని తీసుకుని వచ్చేద్దాం. అనుకున్నాను నువ్వేదో చేస్తున్నావు అనుకున్నా. నువ్వు ఇక్కడికి వెళ్దాం అన్నప్పుడే నాకు అర్థమైంది. డోరేసి అనుకున్నావా? నేను అనుకుంటాను. ఎలా నాకు తెలిసిన అనుకుంటాను. చెప్పావు ఇంట్లో ఎవరికైనా? లేదు, ప్రియాంక కూడా చెప్పలేదా? ఎవరికి తెలియదు, శివగాడికి తెలియదు, ఎవరికి తెలియదు. కోపం వచ్చింది, నువ్వు ఏది చేయలేవు. అక్కడ వచ్చి ఇందాక ఒక అరగంటలో చేసుకొని నీ ఫోన్ ఎందుకు పట్టుకెళ్ళాను? నా ఫోన్ ఇక్కడ వదిలేసాను. ఇది దాంతో చిన్న వీడియో తీసుకుందాను పట్టుకెళ్ళాను. అందుకే డ్రెస్ వేసుకున్నాను. ఇంకా నువ్వు ఏది చేయలేమో అనుకున్నాను. బాధపడిపోయాను కూడా. చేసుకుంటారు, చేసుకోరు. ఇదే చేద్దాం అనుకున్నాను. సర్ప్రైజ్ అంటే మన దాంట్లో పెట్టేస్తాం కదా. ఇదే కదా ఉంది, నీట్గా ఉంది. ఇదే చావలేదు, ఇక్కడ ఏది చావలేదు. క్యాండిల్ తేవాల్సింది. దాని క్యాండిల్స్ లేవా? క్యాండిల్స్ వచ్చాయి. క్యాండిల్ పెట్టుకున్నావు. క్యాండిల్ వద్దండి. చిన్న ఉన్నాయి. ఎక్స్ట్రా క్యాండిల్స్
పడుకుంటాను పెట్టేస్తాను. ఎందుకు కాలుతుంది? సో యాక్చువల్లీ మార్నింగే తనకి నాకు చిన్న ఫైట్ అయిందనమాట. మేము ముందు నుంచి అనుకుంటున్నాం ఈరోజు మాది 1 year ఎంగేజ్మెంట్ అవుతుంది, 1 year అవుతుంది ఫైనల్గా అని చెప్పేసి. అప్పుడే 1 year అయిపోయిందా అని చెప్పి 2 days ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం. అయితే నేను నార్మల్గా అడిగాను, అయితే ఎంగేజ్మెంట్ మనం ఏం చేద్దాం, ఏంటి ప్లానింగ్స్, బయటకు వెళ్దామా, ఫుడ్ తిందాం మన ఇద్దరుని అని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ ఈరోజు మా ఇద్దరికి ఇంకా ఏదో చిన్న దానికోసం చిన్న గొడవ అయిపోయింది. గొడవ అయిపోయి అదే పెద్దది అయిపోయి నేను ఇంక మాట్లాడలేదన్నమాట. తనతో మాట్లాడుకుంటా ఇంకా సీరియస్గా ఉన్నాను. తను కూడా నాకు మెసేజ్ కాల్ చేయలేదు. ఇంకా కోపం వచ్చింది నాకు, కాల్ మెసేజెస్ చేయలేదు, చెయ్యడా తను అని చెప్పి. సో సరే అని చెప్పి అనుకుంటున్నా. కాల్ చేశారు 7 o'clock ఎప్పుడో కాల్ చేశారు. చేసినా సరే ఆ ఫోన్ మా తమ్ముడిదే ఉండేది, నాది. మా తమ్ముడు ఫోన్ నా దగ్గర ఉండేది. మా తమ్ముడు ఇంక చెప్పలేదు. సో నార్మల్ చేసుంటారేమో అని చెప్పేసి నేను తర్వాత చూసి కాల్ చేశాను. కాల్ బ్యాక్ చేస్తే సరే ఉండి నేను కాల్ చేస్తాను అని చెప్పారు. ఇక్కడ అంటే మేము సపరేట్ తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పారు. రెడీ అవ్వమన్నారు నార్మల్గా. ఎందుకులే అని చెప్పి నేను రెడీ అవ్వలే. సో అమ్మో ఇంత పెద్ద మ్యాచ్ బాక్స్ తెచ్చేసేవా? ఎవరిని అడిగా? ఇప్పుడు ఇది వెలుగుతుందో లేదో టాస్క్. ఏసీ వాళ్ళు అంటావా? చెప్పండి ఏసీ వాళ్ళ మన ఇద్దరం కట్ చేయాలి. ఏసీ వాళ్ళే కదా? కాదే, మరి ఎందుకు అయింది? దానికి సంబంధం అంటుకోవట్లేదు. తింటావు కదా నువ్వు? ఏం ఫ్లేవర్ ఇది? తెలియదు నాకు, అదే తెలుసుకోలేదు. చొప్పు పెట్టుకున్నామని అనుకుంటున్నాను. తీసుకోవచ్చు. ఇటు మాట్లాడకూడదు. సౌండ్ ఏంటి? అది ఆన్ చేసి నాకు తెలుసు అనుకున్నా, తెలీదు అనుకున్నావా? నేను తెలుసు అనుకో. తెలుసు అని నాకు తెలుసు. ఎలా? బాగుందా? చిన్నది పెట్టా. ఏది? నువ్వే నాకు సర్ప్రైజ్ చేయాలి. ఫస్ట్ టైం నాకు సర్ప్రైజ్ చేసావు అన్ఎక్స్పెక్టెడ్గా. పెళ్ళైన తర్వాత ఇంకా ఫుడ్ అయితే ఇంట్లో అయితే చేంజ్ చేసుకున్నాము. తేజ్ అయితే బయట బిర్యానీ పెట్టుకుందాం ఆర్డర్ అన్నారు. బట్ నేను వద్దు, ఇంకా నాకు
బయటదొద్దు నేను ఇంట్లోనే తింటానని చెప్తే మమ్మీతో చేంజ్ చేసుకున్నాము. మంచిగా ఫుడ్ అయితే తినేసాం. సో అసలు సర్ప్రైజ్ చేస్తారనుకోలేదు, బట్ చేశాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.